అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో హియర్ కమ్స్ ద మోస్ట్ స్పెషల్ వీడియో ఆఫ్ మై యూట్యూబ్ ఛానల్. నేను యూట్యూబ్ పెట్టాక ఇంత ఫాస్ట్గా ఈ వీడియోస్ పెడతా అనుకోలేదు. సో హియర్ యూ గో. మా చెల్లి పెళ్ళి ధృవ చెప్పాడు కదా, పెళ్ళి వేడుకలు అని చెప్పేసి. సో ఆ వెడ్డింగ్ సిరీస్ అనమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ డే పెళ్లి చూపులు యాక్చువల్గా టెంపుల్లో జరిగాయి, బాబాయ్ వాళ్ళ టెంపుల్లో. సో నేను అన్ఫార్చునేట్గా వెళ్ళలేకపోయాను కాబట్టి నా కోసం క్లిప్స్ తీసి పంపించారు. సో దిస్ ఈజ్ ద అఫీషియల్ డే అనమాట. పెళ్లి చూపులు లాగా జరిగింది టెంపుల్లో. సో హియర్ యూ గో. అది ఎందుకు రాదు లోకల్ నెట్ ఆయన పేరేంటి? సో అలా జూన్లో పెళ్లి చూపులు జరిగాయి అనమాట. ఈ మ్యాచ్ వెరీ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. అసలు మా చెల్లికి ఇప్పట్లో పెళ్ళే చేద్దాం అనుకోలేదు. ఇంకో 2 years వెయిట్ చేద్దాం అనుకున్నాము. సడన్గా మేము కేరళకి వెళ్ళి రాగానే మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలా ఒక మ్యాచ్ ఉంది బాగుంటుంది అని చెప్తే ఏదో క్యాజువల్గానే అనుకున్నాము. బట్ బై గాడ్స్ గ్రేస్ అండ్ ఫెయిట్, మనకి ఎలా ఎవరితో రాసి పెట్టుంటే అలా జరుగుతుంది కదా, మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. సో అలానే ఈ పెళ్ళి జరిగిందనమాట. దిస్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ అండ్ మ్యాజికల్ మ్యారేజ్ అని చెప్పొచ్చు. దాని స్టోరీ ముందు చెప్తా. సో ముందు అలా పెళ్లి చూపులు అయ్యాయి కదా, అండ్ ఆఫ్టర్ మెనీ డిస్కషన్స్ అండ్ థాట్స్ మాకు ఓకే అనిపించి అబ్బాయితో మాట్లాడి అన్నీ అయ్యాక మేము పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో అక్కడ అనమాట ఇదంతా. సో ఇది మా చెల్లి ఉండబోయే ఇల్లు. యాక్చువల్లీ ఇప్పుడు ఉంటుంది, పెళ్ళి అయిపోయింది. సో ఇప్పుడు ఇది తన హౌస్ అనమాట. అంత బాగానే ఉంది కానీ పెళ్ళి కొడుకు ఏది అనుకుంటున్నారు కదా. సో హీఈస్ అండ్ ఎన్ఆర్ఐ. ఇక్కడ ఉండరు, ఇండియాలో ఉండరు, తను మాల్టాలో ఉంటారు. మాల్టా అంటే మీకు తెలిసే ఉంటుంది, ఇఫ్ నాట్ ఇటలీ పక్కన ఒక చిన్న ఐలాండ్, ఒక చిన్న కంట్రీ. సో అక్కడ జాబ్ చేస్తూ ఉంటారు. సో అండ్ ఆఫ్టర్ 1.5 month డిస్కషన్స్ ఇవన్నీ తర్వాత శ్రావణ మాసం వచ్చాక వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మ్యాచ్ ఓకే అయిపోయింది. అండ్ దెన్ ఫస్ట్ అందరికీ గుర్తుకొచ్చేది ఏంటి, షాపింగ్. సో షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. అంటే వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి లాగా వస్తున్నారనమాట, వర్చువల్ ఎంగేజ్మెంట్ బేసికలీ. సో దానికోసం అని చెప్పి చిన్న షాపింగ్ అయితే స్టార్ట్ అయింది. అవును. మరి పెళ్ళి అంటే నాట్ జస్ట్ షాపింగ్ కదా, షాపింగ్తో పాటు ఇంకా చాలా పనులు ఉంటాయి. ఆడవాళ్ళందరం ఏం కొనాలి, ఏం వేసుకోవాలని ఆలోచిస్తుంటే నాన్న అండ్ మై హస్బెండ్ వాజ్ థింకింగ్ అబౌట్ హాల్స్ అనమాట. ఏ హాల్లో చేద్దాము, మన క్రౌడ్ ఏంటి, బడ్జెట్ ఏంటి అని చెప్పేసి హాల్ చూస్తున్నారు. సో వన్ ఆఫ్ ద హాల్కి నేను కూడా వెళ్ళాను, నియర్ బై ఉండే. సో అక్కడికి వెళ్ళి ఇదంతా చూసుకున్నాము. అండ్ మీకు పెళ్ళిలో చూపిస్తే మేము ఏ హాల్ ఓకే చేసామని చెప్పేసి. సో ఇట్లా హాల్ ఎంత సరిపోతుంది ఏంటనేది అక్కడ మాట్లాడుకుంటున్నారు. అంటే దీనికి ఏసీ పవర్ మీద రావండి, దాంట్లో కూడా రావు. అందులో 24 ఏసీలు ఉంటాయి. ఇదేం చేయాలంటే మనకి ఏసీలు కావాలి, జనరేట్ కావాలి. అప్పుడు టైం రాసుకుంటాం. 10:30 కానీ 10:30 ఒక
శివజ్యోతి సర్వకామదా శ్రీలలితా శివ. చెప్పాను కదా ఎంగేజ్మెంట్ లాగా అంటే పూలు పళ్ళు అంటారు కదా, అమ్మాయి మా అమ్మాయి అనిపించుకోవడానికి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు విత్ ఫ్యామిలీ. సో వాళ్ళందరినీ ఇంటికి వచ్చాక ఇలా పూలు పళ్ళ జరిగింది. మా రిలేటివ్స్ క్లోజ్డ్ పీపుల్ కొంతమంది అండ్ వాళ్ళు క్లోజ్ పీపుల్ ఒక 30 మెంబర్స్ వరకు వచ్చారనమాట మొత్తం కలిపి. సో అలా ఈ చిన్న ఈవెంట్ అయితే జరిగింది. సో జస్ట్ నో మేకప్ నథింగ్, క్యాజువల్గా ఒక శారీ వాళ్ళు పెట్టేస్తే అది కట్టుకొని కూర్చుంది అంతే. ఇలా జరిగిందనమాట ఆ ఎంగేజ్మెంట్. ఒక మంచి డే చూసుకొని ఈ ఇంపార్టెంట్ వర్క్ కూడా అయిపోయింది. బట్ చాలామంది ఎంగేజ్మెంట్ చేయలేదని అడిగారు. నో, దిస్ ఈజ్ హౌ ఇట్ వెంట్ అనమాట అంతే. అలా షాపింగ్ ఎంగేజ్మెంట్ నెక్స్ట్ మేజర్ థింగ్ వచ్చేసి గోల్డ్. మేము గోల్డ్ కొనేప్పటికీ గోల్డ్ రేట్ వచ్చేసి 1.2 అంటే 1,20,000 ఏమో ఉండే. సో ఇంకా మాకు అప్పటికే భయం వేసి ఇంకా ఎంత పెరిగిపోతుందో గోల్డ్ అని చెప్పేసి ఫస్ట్ అయితే గోల్డ్ తీసుకోవడానికి వెళ్ళాము. అంటే బేసిక్ మనకి మంగళసూత్రం కావాలి కదా, తాడు, చైన్, సో అదొక్కటి తీసుకున్నాం అనమాట. దానికోసం అయితే మేము విజయవాడ వేగాకి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళి తీసుకున్నాము, అంటే చూద్దాము ఎలా ఉంటుంది కలెక్షన్ అండ్ ప్రైజింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి వెళ్ళాము. బట్ నాకైతే ఓకే అనిపించింది. సో ఇంకా అక్కడ చైన్ ఒకటి తీసేసుకొని వచ్చాము. అండ్ అక్కడ బీసెంట్ రోడ్ అని ఒక ఏరియా ఉంటుంది, మీలో తెలిసి ఉండొచ్చు చాలామందికి. సో మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము. అండ్ అక్కడ ఈ R900 100 ఆ షాప్లో అయితే ఇంకా క్యాజువల్ శారీస్ ఒక మమ్మీ 7-8 శారీస్ వరకు తీసేసుకుంది, పెట్టే శారీస్ కానీ అవన్నీ. సో ఆ తర్వాత ఇంకా స్టార్ట్ అయిందనమాట డెకరేషన్స్కి. సో ఇలా చాలా నెంబర్ ఆఫ్ డెకరేషన్స్, క్లిప్స్, ఫొటోస్, చాలా రిఫరెన్సెస్ చూసేసి తర్వాత లాస్ట్లో మేము కొన్ని ఫైనలైజ్ చేసాము. అండ్ దీంట్లోనే మళ్ళీ పెళ్ళి కూతురికి హల్దీకి ఏం కావాలని చెప్పేసి ఇలా చాలా వెతికామన్నమాట. సో ఇలా ఒక 2 months అంటే మాకు ఆల్మోస్ట్ సెప్టెంబర్ అయిపోయింది ఈ పనులకి మాత్రమే. అదనమాట జస్ట్ ఇది ఒక ఫస్ట్ మీన్వైల్ నవరాత్రి ఇవన్నీ గడిచాయి. మేము టైం ఉన్నప్పుడల్లా జ్యువెలరీ ఏం తీసుకోవాలి, డెకోర్ ఏం తీసుకోవాలి, క్యాజువల్ వేర్ ఏం తీసుకోవాలి, మేకప్ ఆర్టిస్ట్ని ఎవరిని మాట్లాడాలని చెప్పేసి ఇలా చాలా సెర్చ్ చేస్తున్నాను. నేనైతే లిటరల్గా ఒక 2 months కంప్లీట్గా నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ మొత్తం ఓన్లీ పెళ్ళి వైబ్సే, లైక్ మేకప్ ఆర్టిస్ట్, డెకరేషన్, మధ్యలో ఏమైనా ఈవెంట్ పెట్టాలా, ఇవన్నీ గడిచాయి. నేనైతే చాలా స్ట్రెస్ఫుల్ అయ్యాను ఏం పెట్టాలి అని చెప్పేసి. సో అలా డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ సమ్హౌ ఫైనల్గా పెళ్ళి అయితే అలా జరిగింది. అది ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి.